నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మనం 100 మెంబర్స్లో ఒక 50 మెంబర్స్లో చూసుకున్న ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ప్రాబ్లం అనేది ఎక్కువ అయిపోయింది సార్ ఇప్పుడు. సో అంటే దీనికి మెయిన్ రీజన్ ఎక్కువగా అన్వాంటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల అయి ఉండొచ్చా సార్? 1,00,000 కారణాలమ్మా. మీరు అన్నట్లు మెయిన్ కారణం అది అంటే ఫుడ్, మెయిన్ ఫుడ్ అమ్మా. సో ఈ రోజుల్లో ఏమంటే అవకాశాలు పెరిగిపోయినాయి, ఐటమ్స్ పెరిగిపోయినాయి, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడిపోయినాయి. సో ప్రతి ఒక్కరు కూడా విపరీతంగా ఆహారం తీసుకోవడం మొదలుపెట్టినారు. ఆహారం తీసుకునేటువంటి పద్ధతులు కూడా పౌష్టికాహారం తీసుకొని మన బాడీకి ఉపయోగపడేటువంటి ఆహారం తీసుకుంటే మంచిదేమా. ఈ రోజుల్లో ఆ పరిస్థితి లేదమ్మా. డబ్బు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు కానీ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ వాటినంటే తెలుసమ్మా మొత్తం మనకు బుట్టలేసేసి వేసేస్తున్నారమ్మా. సో దీనివల్ల ఏమవుతుందంటే లోపల ఏం జరిగితే మనకేం తప్ప నాటికి ఆయన నా బెత్తర నాలుకకు నాకు రుచి తగులుతుంది సార్ అటువంటి దూరం ఉందమ్మా. సో బెత్తర నాలుకకు చూసుకున్నారు, ఇంత భారీ శరీరాన్ని గురించి చూసుకోవడం లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే రకరకాల సమస్యలు వస్తున్నాయి. సో మెయిన్ సమస్య ఈ గ్యాస్ట్రిక్ అని చెప్పవచ్చు. మెయిన్ ఆహారమ్మా. దీంట్లో కూడా కాఫీ టీలు ఎక్కువ తాగుతుంటారు, కొంతమంది స్మోక్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. తీసుకునేటువంటి ఆహారం కూడా టయానికి తీసుకోకపోవడము. అమ్మా ఏదో ఒక టైంలో అమ్మా అపరాధ పొద్దున్నో మధ్యాహ్నము సాయంత్రం రోజు ఒక టైం ఉండదు, ఏదో ఒక టైంలో తీసుకుంటుంటారు, ఒక టయానికి రెస్ట్ తీసుకోరు. నంబర్ ఆఫ్ రీజన్స్ అమ్మా. నంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల ఎక్సర్సైజెస్ ఉండవు. వీటికి తోడు మానసికమైన ఒత్తిడి, స్ట్రెస్ అనేక రకాల కారణాల వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తాయమ్మా. సో ఈ గ్యాస్ట్రిక్ ట్రబులే భవిష్యత్తులో వచ్చేటువంటి అనేక జబ్బులకి బేస్, ముఖ్య కారణం. వీటికి 190 మందికి కూడా మీరు బాగా గమనించండి. బేస్ నేనున్నానని మొదలు గుర్తుపెడుతుంది. నువ్వు ఉంటే నాకేంటి అనేటువంటి రెగ్యులర్ ధోరణితో వీళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేశారనుకోండి ఆ సమస్యని. సో క్రమక్రమంగా ఇంత ఒటుడింత దీనికి తోడు మళ్ళీ అన్ని జమ కూడిపోతాయి. అప్పుడు ఏ సమస్య అయినా రావచ్చు అమ్మా. మోషన్ ప్రాబ్లం రావచ్చు, తర్వాత ఈ పైల్స్ ప్రాబ్లం రావచ్చు, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ రావచ్చు, వెయిట్ రావచ్చు, తర్వాత ఈ షుగర్ ప్రాబ్లం రావచ్చు. అన్ని దాంట్లోకి ఇదే కారణం అయిపోతుంది మళ్ళీ. సో ఇలాంటి అనేక రకాల కారణాలకు కూడా ఈ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ హేతుభూతం. అందుకే ఇది మీరు అడుగుతుంటే నాకు మరొక విషయం కూడా ఈ సందర్భంలో గుర్తొస్తుందమ్మా. మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే ఆయుర్వేద వైద్య విధానంలో కొన్ని మంచి సమాజానికి ఉపయోగపడిన విషయాలు చెప్పారమ్మా. సర్వేషు రోగేషు అజీర్ణం కారణం స్మృతం అని చెప్పేసి ఒక మాటలు చెప్పారు. అంటే సమస్తమైన రోగాలకు అజీర్ణమే కారణము. మరి ఈరోజు గమనిస్తున్నాం కదమ్మా, ఆధునిక నాగరికత ప్రభావంలో అన్ని జబ్బులకి అదే కారణమవుతుంది. అంటే ఇంచుమించు ఎక్కువ మెజారిటీ ఆఫ్ ది డిసీజెస్ అన్నమాట. సో ఎప్పుడైతే ఈ అజీర్ణం మనం రాకుండా చేసుకుంటాము, అజీర్ణాన్ని రెక్టిఫై చేసుకుంటాము, ఉన్నటువంటి జబ్బులు త్వరగా తగ్గిపోతాయి, కొత్త జబ్బులు రాకుండా ఉంటాయి. అంటే చాలా వరకు ప్రివెంట్ చేసి ఇదమ్మా. సో మన ఆలోచన విధానానికి, ఇతర స్థితిగతులకి మెదడు ఏ విధంగా పనిచేస్తుందో అదేవిధంగా కొన్ని రకాలైన సమర్థమైనటువంటి కార్యక్రమాలు గుండె లేనిదే ఏ పని జరగదో వీటికన్నిటికీ బేసు అక్కడేమ్మా స్టమక్ ఈజ్ ద బేస్ ఫర్ ఆల్ ఇదన్నమాట. సో ప్రతి అవయవానికి కూడా ఈ స్టమక్లో జరిగేటువంటి వివిధ రకాలైనటువంటి ఈ జీర్ణ వ్యవస్థ ప్రక్రియ యొక్క ప్రభావం చేతనే అవయవం మీద ఉంటుందమ్మా. సో ఎప్పుడైతే మనం ఈ జీర్ణ వ్యవస్థను సక్రమంగా గాడిలో పెట్టుకోగలమో అప్పుడు సర్వసాధారణంగా ఏ సమస్యలు రావమ్మా. అది తెలియక రకరకాల మందులు మింగడము, రకరకాల పరీక్షలు చేయించుకోవడము, తాత్కాలికంగా తగ్గిపోయినప్పటికీ మళ్ళీ ఇబ్బంది పడుతుండడము, అదేవిధంగా వాటి వల్ల కొన్ని రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ రావడం, ఇలాంటివన్నీ ఇవి అవుతున్నాయమ్మా. ఒకటి అంటే ముఖ్యంగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం జనరల్గా రాదమ్మా. తీసుకోలేకపోతున్నారు, సమస్యలు వస్తున్నాయి. అంటే ముఖ్యంగా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిందంటే మిగతా డిసీజెస్ కూడా మనకి ఎఫెక్ట్ అయిపోతాయి. షూర్. అవును. సో ఈరోజు మరి మా వ్యూయర్స్కి ఏదైనా ఇన్స్టెంట్గా రిజల్ట్ వచ్చినట్టు ఈజీగా తయారు చేసుకోవడానికి ఒక మంచి రెమెడీ చెప్పండి సార్. తప్పకుండా. సో ధోరణి సార్ ఎటు వినరు, చెప్పిన మాట వినరు, బాధపడినప్పుడు చూసుకుంటారు, ముందు ఇమీడియట్ రెమెడీ కావాలని చెప్పేసి మీరు అన్నట్టు చాలా మంది అడుగుతుంటారు. మాకు తగ్గాలి, ఇన్స్టెంట్గా కావాలి, ఇన్స్టెంట్ తగ్గాలి. సరే కొన్ని కూడా 2 కారణాలు. కొన్ని అనివార్య కారణాల్లో కొన్ని మన చేతులు ఉండవు. ఇప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఒక్కోసారి మన చేతులు ఉండదమ్మా. ఒక్కోసారి మనకు నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్త ఉండడం మంచిదమ్మా. తప్పని పరిస్థితుల్లో నేను ఇప్పుడు మీరు అడిగినట్టు ఒక రెమెడీ చెప్తానమ్మా, అది వెంటనే పనిచేస్తుంది. సింపుల్. దాంట్లో ఇప్పుడు చెప్పేది ఐటమ్స్ వచ్చేసి 2 మనకు తెలిసినటువంటివి, ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు అంటే ఇన్స్టెంట్గా పనిచేస్తారు. ఇంగ్లీష్ మందులు అవసరం కూడా ఉండదు. సో 2 ఏంటంటమ్మా, సైంధవ లవణం. రాక్ సాల్ట్ తెలుసు కదమ్మా.
సో 25 గ్రామ్స్ తీసుకోవాలి. అట్లే వాము ఉందమ్మా, ఓమం అంటారు, అజవాయిన్ అంటారు. సో అది కొంచెం వేయించేసేసి చూర్ణం చేసి ఒక 100 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. సో సైంధవ లవణము ఒక 25 గ్రామ్స్, అజవాయిన్ పౌడరు 100 గ్రామ్స్. అది ఓపిక లేదనుకోండి, రెండు కలిపేసి మిక్సీలో వేయడమమ్మా. ఒక 2 నిమిషాలు మనకు రెడీమేడ్ ఔషధం తయారు చేసేస్తాం. సో ఎలాగైనా పర్లేదు, ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే ఆ జల్లించేసి ఆ యొక్క ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు 2 టైమ్స్ అమ్మా. ఇన్స్టెంట్గా తగ్గుతుంది, వేస్తే వెంటనే తగ్గిపోతుంది. ప్లస్ ఆ సమస్య మరలా రాకుండా ఉండేదానికి, కంఫర్టబుల్గా ఉండేదానికి, మంచి జీర్ణశక్తి అయ్యేదానికి, బాగా ఆకలి ఉండేదానికి, బాగా నిద్ర వచ్చేదానికి, మోషన్ ఫ్రీ అయ్యేదానికి అన్నిటికీ పనిచేస్తుంది. కాబట్టి ఈ యొక్క మెడిసిన్ రెగ్యులర్గా పొద్దున ఒకసారి, రాత్రి ఒకసారి, ఆహారం తర్వాత ఒక 100 ml వాటర్, ఒక పావు చెంచా నుంచి అర చెంచా అమ్మా, టీ స్పూన్స్ ఉంటాయి కదమ్మా, పావు చెంచా నుండి అవసరాన్ని బట్టి అర చెంచా వరకు వాటర్లో కలుపుకొని తీసుకుంటే సరిపోతుందమ్మా. మీరు అన్నట్లు ఇన్స్టెంట్ రెమెడీ ఇన్స్టెంట్గా పనిచేస్తుందమ్మా. చిటికలేసినట్టు ఆ సమస్య తగ్గిపోతుంది. తయారు చేసుకోవడం చిటికలో తయారు చేసుకోవచ్చు, రిజల్ట్ కూడా చిటికేసినట్టు తగ్గిపోతుంది. ఆ లక్షణాలన్నీ తగ్గిపోతాయి. అవునండి, ఎవరైతే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఎక్కువగా ఫేస్ చేస్తున్నారో సో ఈ రెమెడీ అనేది యూజ్ చేస్తే మంచి రిజల్ట్, ఇన్స్టెంట్ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఎగ్జాక్ట్లీ సార్. మరి చూసారు కదండి, ఎవరైతే ఈ గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళకి ఇన్స్టెంట్గా మీకు రిజల్ట్ రావాలంటే ఈ రెమెడీ తప్పకుండా ట్రై చేయండి. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.